కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వైసీపీ నేతలు ఓర్వలేక నోటికొచ్చినట్లు దురుసుగా మాట్లాడుతున్నారని పలాస ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. పలాస నియోజకవర్గంలో పెండింగ్ లో కీలక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది అన్నారు. కేంద్రీయ విద్యాలయం రాదని గతంలో కొందరు విమర్శలు చేశారు. అయినా నేడు తాత్కాలిక పాఠశాలల్లో తరగతులు ప్రారంభం కావడమే కాకుండా శాశ్వత భవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో సౌరశక్తితో విద్యుత్ కాంతులు విరజిల్లేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. రాష్ట్ర మహిళలందరికీ తాను ఉన్నానని ఒక భరోసా కల్పిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్. గత ఏడాది క్రితం ఏదైతే బాధ్యతలు చేపట్టారో రాయపాటి శైలి ఇప్పటి వరకు కూడా అనేక కేసులు, అంటే గతంలో మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళాలంటే మహిళలు భయపడే పరిస్థితి ఉంది. అయితే నేడు మహిళలతో పాటు పురుషులు కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సర కాలం ప్రస్తుతం పూర్తయింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మేడం శైలి ముందుగా మీకు కంగ్రాట్స్ మేడం, 1 year దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ 1 year మీకు ఎలా జరిగింది? అంటే 1 yearలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటంటే నాకు కొన్ని మెసేజెస్ వస్తాయి, అంటే మీరే న్యాయం చేయగలరు, ఎందుకంటే మీరు అన్బయాస్డ్గా అంటే వీళ్ళు వాళ్ళు అని చూడకుండా న్యాయం చేస్తారు, యువర్ సిన్సియర్ అని చెప్పి, సో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, మీ దగ్గరికి వస్తున్నానే ఏదైతే మెసేజెస్ వస్తాయో దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఎవరి దగ్గరికైనా ఇప్పుడు మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి, వాళ్ళకి మనం న్యాయం చేస్తారు అని ట్రస్ట్ ఉండాలి. సో ఆ ట్రస్ట్ నమ్మకం ఏదైతే కల్పించగలిగాను అని నేను అనుకున్నాను, బట్ ఏదైతే మెసేజెస్ వస్తున్నాయో అది కూడా ఇట్స్ ప్రూవింగ్ రైట్ కాబట్టి సో దట్స్ సాటిస్ఫాక్షన్. కానీ ఇంకా చాలా చేయాలి, టైం చాలా షార్ట్గా ఉంది. సో 1 yearలో మ్యాక్సిమం ఎంతైతే చేయగలిగామో చేసాము. ఇంక ఈ 1 yearలో కూడా మ్యాక్సిమం అంటే కొన్ని అట్లీస్ట్ లాస్లో కూడా ఏమైనా చేంజెస్ తెస్తే ఫర్ ఎవర్గా ఉండేదట్టు అలా ప్రయత్నం కూడా చేస్తున్నాను. గతంలో కన్నా దాదాపు ఈ 1 yearలో 30 to 40% కేసులు కూడా పెరిగినాయని మనకి తెలుస్తుంది. అంటే ఒకటి రిపోర్టింగ్ ఎక్కువైందండి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే డెఫినెట్లీ బయటకు వచ్చి చెప్తారు, లేదు జరగదు అని అనుకున్నప్పుడు ఎవరు కూడా బయటికి రారు. ఇప్పుడు మాకు కాలేజెస్ నుంచి ఇష్యూస్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ బికాజ్ నేను ఒక కాలేజ్కి వెళ్ళి ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ సాల్వ్ చేశాను అనుకోండి, లైంగిక వేధింపులు, అది మీ మీడియా ద్వారా వస్తుంది. సో అది చూసి ఓకే దర్ సమ్వన్ మా మాట వింటున్నా అని చెప్పి ఆ కంప్లైంట్ చూసి ఇంకో 2-3 వస్తున్నాయి. ఎందుకంటే న్యాయం జరుగుతుందనే ఒక భరోసా ఉంటుంది, హామీ ఉంటుంది. కాబట్టి రిపోర్టింగ్ ఎక్కువైంది. ఇక్కడ మా ఆఫీస్లో కూడా చెప్తారు, మేడం మీరు వచ్చాక కేసెస్ పెరిగినాయి అని చెప్పి. అంటే రిపోర్టింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పటికి కూడా ఇంకా చెప్పని చాలా ఉంటున్నాయి కేసెస్. మనం వెళ్ళి ఎంత ఇది చేసినా కూడా భయపడుతున్నారు. ఆ భయం అనేది ఎప్పుడైతే పోతుందో రిపోర్టింగ్ అనేది ఎక్కువ వస్తాయి. సో మనం సాల్వ్ చేయగలిగినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్. అంటే వాళ్ళలో భయం పోగొట్టేందుకు కూడా మన మహిళా కమిషన్ తరఫున అవగాహన కార్యక్రమాలు అవి కూడా ఇటీవల కాలం చాలా పెడుతున్నట్టు. ముఖ్యంగా లైంగిక వేధింపుల మీద మేము ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే మనం చెప్పకపోయినా బట్ లైంగిక వేధింపులు అనేది డెఫినెట్లీ వర్క్ ప్లేసెస్లో కానీ కాలేజెస్లో కానీ జరుగుతుంది. చాలామంది కూడా బయటికి రారు, ఎందుకంటే ఒకటి ఇంట్లో వాళ్ళు చెప్పొద్దు అంటారు, ఎందుకు అన్నెసెసరీ పరువు పోతుందని, లేకపోతే ఒకవేళ చెప్తే ప్రొఫెసర్స్ మార్క్స్ కట్ చేస్తారో, లేకపోతే హైయర్ అఫీషియల్స్ ప్రమోషన్స్ ఇవ్వరో, ఇలా వస్తుంది. సో మనం వెళ్ళి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది మేము చేయగలం, మేము భరోసా ఇస్తాం, మీకు మార్క్స్ కట్ అవ్వవు, లేకపోతే మిమ్మల్ని ఉద్యోగపరంగా ఇబ్బందులు పెట్టరు అనే ఒక భరోసా కల్పిస్తే డెఫినెట్లీ వస్తాయి. సో అలా చేస్తున్నా అంటే ఇన్ పర్సన్. ఇప్పుడు నాకు పాష్ మీద ఏదైతే లైంగిక వేధింపుల మీద కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఐ గో ఇన్ పర్సన్. నేను ఇన్ పర్సన్కి వెళ్ళి అక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకుండా పర్సనల్గా స్టూడెంట్స్ని కానీ వీళ్ళందరిని కూర్చోబెట్టి ఏంటి పాష్ అంటే ఏంటి, ఎందుకు చెప్పాలి మీరు, ఇలా ఒక ధైర్యం ఇస్తుంటే డెఫినెట్లీ చెప్తారు. సో దట్ ఈస్ వాట్ మేము ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా అన్ని రివ్యూస్ పెట్టడం, ముఖ్యంగా లైంగిక వేధింపుల మీద ఇది ఎక్కువ చేస్తున్నాను అన్నమాట. ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? స్టూడెంట్స్ యాక్చువల్లీ ఇట్స్ అంటే దే షుడ్ బి చాలా కేర్ఫుల్గా అవేర్గా ఉండాలండి. ఒకటి సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, అన్నోన్ ఫ్రెండ్షిప్స్ సోషల్ మీడియాలో చేయటం, దానివల్ల ట్రాప్లో పడిపోవటం, వెళ్ళిపోవటం ఇంట్లో నుంచి, దెన్ ప్రెగ్నెంట్ అయి రావటం, లేకపోతే మనీ ఇచ్చేయటం ఇంట్లో తెలియకుండా, అంటే ఇలాంటి అనేది చాలా. ఎందుకంటే ఒక వల్నరబుల్ ఏజ్ కాబట్టి
ఆడపిల్లలు ఎస్పెషలీ జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ మనకి ఈ ట్రాప్లో పడిపోవటం అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి కాలేజ్ స్టూడెంట్స్లో కూడా, కాలేజెస్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. కొన్ని యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కొంతమంది గర్ల్స్ని, ఎవరికైతే కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో ఇలా. సో ఏంటంటే మాకు చెప్పలేని కూడా వాళ్ళకి చెప్తే, ఎందుకంటే ఫ్రెండ్స్ అయి ఉంటారు, వాళ్ళకి ఈజీగా చెప్పుకోవచ్చు, వాళ్ళు మా వరకు తీసుకొస్తారు. సో హౌ అలా డీల్ చేస్తున్నా అనేది. సో ఇవన్నీ కూడా కొంచెం యాక్సెసిబిలిటీ పెంచడానికి, ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయడానికి మేము ఇది చేస్తున్నాం అన్నమాట. మహిళా కమిషన్ అనేది కేవలం పార్టీలకు అతీతంగా ఇది ఒక ఇండివిజువల్ పదవి కాబట్టి మహిళలు, రాష్ట్రంలో ఉన్న మహిళలు కానివ్వండి, లేకపోతే విద్యార్థులు కానీ ఎవరైనా సరే ధైర్యంగా తమ వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఇక్కడ రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళ వద్దకే మహిళా కమిషన్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక త్వరలోనే ఒక వెబ్సైట్ కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా చైర్మన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HMTV.